హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. పోస్ట్ ఆఫీస్లో భారీ ఉద్యోగాలని సెంట్రల్ గవర్నమెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క 21,413 పోస్టులకి సంబంధించిన నోటిఫికేషన్ని సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఈ పోస్టులని ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అర్హతలు ఏంటి, అప్లికేషన్ డేట్ ఏంటి, ఏజ్ లిమిట్స్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అదేవిధంగా ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే నేను మీకు జీడీఎస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ని చూపిస్తున్నాను. ఈ విధంగా ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం రిజిస్ట్రేషన్ డేట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది అనే విషయాన్ని చూసినట్టయితే ఇక్కడ చూడొచ్చు. 10వ తేదీ 2వ నెల 2025 రోజున ఈ డేట్ అనేది స్టార్ట్ అయ్యింది. అంటే ఈరోజు 12వ తారీఖు, 10వ తేదీ అంటే 2 రోజులైతే స్టార్ట్ అవుతుంది. డేట్ స్టార్ట్ అయిపోయి ఇక్కడ ఎండింగ్ డేట్ ఒకసారి చూసుకున్నట్టయితే 3వ తేదీ 3వ నెల 2025 వరకు మనకు ఈ అప్లికేషన్స్ అనేది చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ చేసుకున్నటువంటి అప్లికేషన్స్లో ఏదైనా మిస్టేక్స్ జరిగినట్టయితే వారు 6వ తారీఖు 3వ నెల నుండి 8వ తారీఖు 3వ నెల వరకు సరి చేసుకునేటటువంటి అవకాశాన్ని కూడా మనకైతే ఇవ్వడం జరిగింది. ఇది అప్లికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఇక దీన్ని ఇలా కిందికి స్క్రోల్ చేస్తూ మనం వెళ్ళినట్టయితే ఇంకా ఏమేం ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి అనే విషయాన్ని మనం ఒకసారి చూద్దాం. ఇక్కడైతే 2 రకాల పోస్టులు ఉన్నాయి ఈ నోటిఫికేషన్లో. ఒకటి బీపీఎం బ్రాంచ్ పోస్ట్ మ్యాన్ అని చెప్పేసి అంటారు. రెండవది ఏబిపిఎం అంటే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మ్యాన్ అని చెప్పేసి డాక్ సేవక్ అని కూడా అంటారు. ఈ బీపీఎంకి సంబంధించిన శాలరీ చూసినట్టయితే 12,000 రూపాయల నుండి స్టార్ట్ అవుతుంది. అప్ టు 29,380 రూపీస్ కూడా ఎండ్ అవ్వడం జరుగుతుంది. ఇక ఈ డాక్ సేవక్కి సంబంధించి 10,000 రూపాయలతో స్టార్ట్ అవుతుంది. 24,470 రూపాయలతో ఎండ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇది శాలరీస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒకసారి చూసుకున్నట్టయితే మినిమం ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాలు ఉండాలి. అంతకన్నా తక్కువ ఉంటే అర్హత అనేది ఉండదు. మ్యాక్సిమం ఏజ్ 40 ఇయర్స్ వరకు మ్యాక్సిమం అనేది ఉంటుంది. ఏజ్ వచ్చేసి ఇక్కడ సబ్జెక్ట్ టు రిలాక్సేషన్ యాజ్ పర్ సబ్ పారా అండ్ బిలో అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది. అయితే ఈ 40 ఇయర్స్ అని చెప్పేసి మనం చెప్పాం కదా, ఇక్కడ షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్, ఎస్సీ ఎస్టీ ఎవరైనా ఉన్నట్టయితే ఇంకొక 5 ఇయర్స్ ఎక్కువ ఉన్నా కూడా వారైతే అప్లై చేసుకోవచ్చు. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి అయితే ఛాన్స్ ఇవ్వలేదు. నెక్స్ట్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ 50 ఇయర్స్ వరకు కూడా చేసుకోవచ్చు. అక్కడ ఒక 40, ఇక్కడ 10 ఇయర్స్ అనేది ఎక్కువ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ పీడబ్ల్యూడి ప్లస్ ఓబీసీ అయితే 13 సంవత్సరాలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. డిజేబిలిటీస్ ప్లస్ ఎస్సీఆర్ ఎస్టీ వాళ్ళైతే 15 సంవత్సరాలు, అంటే అదొక 40, ఇదొక 15, మొత్తంగా 55 సంవత్సరాల వరకు కూడా వీళ్ళకి ఛాన్స్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే 10th స్టాండర్డ్ అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. దానితో పాటుగా మీకు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. దానితో పాటుగా మీకు సైకిల్ అనేది తొక్కడం అనేది రావాల్సి ఉంటుంది. ఈ విధమైన క్వాలిఫికేషన్స్ ఉన్నట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు, నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్, నాలెడ్జ్ ఆఫ్ సైక్లింగ్, ఇది ఈ విధంగా ఉన్నట్టయితే మీరు ఈ యొక్క పోస్టులని అప్లికేషన్ అనేది చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే వీటి సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఎగ్జామ్ ఉంటుందా అంటే ఎగ్జామ్ అయితే ఉండదు. జస్ట్ కేవలం మీకు ఉన్నటువంటి మార్క్స్ని ఆధారంగా చేసుకొని కంప్యూటర్ బేస్డ్ మెరిట్ లిస్ట్ అనేది తీయడం జరుగుతుంది. అందులో టాప్ ఎవరైతే ఉంటారో మీ యొక్క కేటగిరీ పరంగా మీరు టాప్ ఉన్నట్టయితే మీకు ఈ జాబ్ అనేది వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ నేను మీకు చెప్పే విషయం ఏమిటి అంటే ఈ
జీడీఎస్కి సంబంధించిన రిజల్ట్స్ రాగానే మీకు మాత్రం తెలిసేటటువంటి అవకాశాలు చాలా తక్కువ. ఎందుకు అంటే మీకు కేవలం మెయిల్కి ఆర్ ఫోన్ నెంబర్కి మెసేజెస్ మాత్రమే వస్తాయి సెలెక్ట్ అయిన వారికి. అప్పుడప్పుడు టెక్నికల్ ఇష్యూస్ ఉన్నప్పుడు కానీ, లేదంటే మీ ఫోన్లో బ్యాలెన్స్ లేకపోవడం వల్ల ఇన్కమింగ్ మిస్ అయినట్టయితే మీకు మెసేజ్ రాదు. కాబట్టి ఆ విధంగా కూడా మిస్ అయ్యేటటువంటి అవకాశం అయితే మీకు ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసి పెట్టుకోండి. ఈ జీడీఎస్కి సంబంధించిన రిజల్ట్ కానీ, అప్లికేషన్ డేట్లో మార్పులు కానీ, ఈ కట్ ఆఫ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ, జీడీఎస్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మన ఛానల్లో వీడియో అనేది రెగ్యులర్గా పోస్ట్ చేయడం జరుగుతుంది. ఆ వీడియో వివరాలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసి పెట్టుకోండి. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలకి కూడా ఈ నోటిఫికేషన్లో మనకి జాబ్స్ని అయితే ఇవ్వడం జరిగింది. అవి ఎన్ని ఉన్నాయంటే తెలంగాణ రాష్ట్రానికి 500 చేంజ్ పోస్టులు అనేది ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1200 చిల్లర పోస్టులు అనేది ఉండడం జరిగింది. ఇది జీడీఎస్ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు. ఇందులో నేను చెప్పినవి కాకుండా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ కామెంట్స్కి నేను రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. అలాగే మన డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి, మీరు అక్కడ కూడా కాంటాక్ట్ అనేది అవ్వచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.